ఇంకా చాలామంది జైన్ కావాలి. ఇది ఒక 500 రూపాయలు ఎక్కడ వస్తే ఎక్కడ అవుతా కానీ ఒక కుటుంబానికి మన భరోసా అందరూ చేయడం వలన. జై జనసేన, జై హింద్. భాషనా, ఈ గ్లాస్ గురించి తెలుసా నీకు? మన పవన్ కళ్యాణ్ గారిది గుర్తుది. అయితే ఈ గ్లాస్ గుర్తు మీద మనం సభ్యత్వం తీసుకున్నాం అనుకో, రేపు పొద్దున 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది మనకి. దీనివలన మంచి బెనిఫిట్స్ ఉంటాయి. 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంటుంది మనకి. ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయిన రోజు కంపల్సరీ మనకు 5 లక్షలు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చేతుల మీద వేస్తారు. మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో. కంపల్సరీ చేయించుకో, సభ్యత్వం చేయించుకో. మనకి ఏదైనా రిస్క్ జరిగితే 5 లక్షల రూపాయలు మన పవన్ కళ్యాణ్ సారు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. తర్వాత ఏదైనా జరిగితే యాక్సిడెంటల్గా కూడా మనకు 50 నుంచి 1 lakh వరకు హాస్పిటల్ బిల్లు కూడా పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉందా? చేయించుకుంటారు కదా? ఓకే, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఇప్పుడే చేసేస్తా. అన్న నమస్తే అన్న, జనసేన పార్టీ నుంచి వచ్చినామన్నా. సభ్యత్వం చేసుకుంటానా? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు తెలుసు కదన్నా. 5 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే. తర్వాత వచ్చేసి ఏదన్నా యాక్సిడెంటల్ జరిగి ఇంటి దగ్గర ఉంటే హాస్పిటల్ బిల్లు కూడా జనసేన పార్టీ పే చేస్తుంటుంది. 15 నుంచి 2 lakhs దాకా చేస్తుంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి, అందరూ చేయించుకోండి, సభ్యతలు చేసుకోండి. ఇంకా మీరు కూడా చేయించండి చాలామందికి. ఓకేనా? చేయించుకుంటారా? ఓకే, చెప్పండి. ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి? నామినీ ఆధార్ కార్డు. మొబైల్ నెంబర్ చెప్పండి. 91 ఈ జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకున్నందుకు బాగుంది. ఇంకా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరితో చేయించండి అన్న సభ్యత. చెప్తలే అన్న, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా చేపిస్తాను. ఓకే, మర్చిపోకుండా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. అందరికి నమస్కారం. అల్లంపూర్ నియోజకవర్గం నుంచి మహేష్ నాయుడు మాట్లాడుతున్నా. జనసేన సభ్యత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా హుషారుగా ఉన్నారు జన సైనికులందరూ. మాకు కావాలని చెప్పి సభ్యత్వాలు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషంగా జరుగుతుంది. అయితే దానికి తోడు ఇంకా మేము కూడా చాలా కష్టపడుతున్నాం. గతంలో 500 రూపాయలు మాత్రమే సభ్యత్వం ఉన్నది. ఈసారి వచ్చేసి ఈ సంవత్సరం 400 రూపీస్ మాత్రమే ఉంది. కంపల్సరీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అందరినీ. ఎందుకంటే ఏదన్నా రిస్క్ జరిగి మనం చనిపోతే మన ఇంట్లో పెద్ద కొడుకులాగా పవన్ కళ్యాణ్ గారు మనకి 5 lakhs రూపీస్ డొనేషన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు చేయించుకోవాలా. గడపకి వెళ్ళాలా. పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు అందరికీ వెళ్ళేలాగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ జనసేన పార్టీ డ్రైవ్ పెట్టడం పవన్ కళ్యాణ్ సార్ గారికి చాలా అభినందనలు. ఎందుకంటే ఈ జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ వల్ల చాలామంది జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను బెనిఫిట్స్ చాలామంది వినియోగించుకుంటున్నారు. కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ యొక్క ఇన్సూరెన్స్, వీటన్నిటిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు రవి, గద్వాల హోటల్ ఫీల్డ్ ఉన్నది. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. సభ్యత్వం తీసుకున్నాను. మీరందరూ తీసుకోండి, అందరికీ మంచిది. మా పేరు రామకృష్ణ, జోగులాంబ గద్వాల జిల్లా. పవన్ కళ్యాణ్ గారికి మాకు స్వాగతం, సుస్వాగతం. మేము అయ్యప్ప ఫ్లెక్సీ ప్రింటింగ్ ఓనర్స్. మేము నాగార్జున అభిమాని. మేము జనసేన సభ్యత్వం తీసుకున్నాము. ఎందువల్ల అంటే ఇది ఏమైనా మాకు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏమన్నా అయితే కానీ అమౌంట్ వస్తాయి. మా భార్య పిల్లలకు సేఫ్ జోన్లో ఉంటారన్నట్టు తీసుకున్నాము. ఇది మాకు పవన్ కళ్యాణ్ గారికి వందనాలని చెప్తున్నాం సార్. నేను ఆల్రెడీ నాకు కావాల్సిన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను.
అందరు తీసుకోమని చెప్పాను. మా కింద ఉన్న వర్కర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మా నాకు తెలిసిన డ్రైవర్స్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాను. కాల్ బ్యాక్ చేసి అందరికి చెప్పాను. నా పేరు మారన్న. నేను జనసేన సభ్యత్వం తీసుకున్నాను. నా కుటుంబ సభ్యుల కోసం నేను జనసేన పార్టీ తరపున సభ్యత్వం తీసుకోవడం జరిగింది. జమ్మన్న గారే మాకు ఈ సభ్యత్వం చెప్పి కట్టించారు. మీరు కూడా తీసుకోండి. ఈ సభ్యత్వం చాలా మంచిది. అందరికీ ఉపయోగపడే ఈ సభ్యత్వం తీసుకోవడం చాలా మంచిది. జై జనసేన. నా పేరు నరేష్. నేను జనసేన సభ్యత్వం తీసుకున్నాను. మా ఇంటి వాళ్ళ భరోసా వాళ్ళ కోసం సభ్యత్వం తీసుకున్నాను. పార్టీ సిద్ధాంతాలు నచ్చి మెంబర్షిప్ తీసుకునడం జరిగింది. జై జనసేన, జై పవర్ స్టార్. నేను సభ్యత్వాలు ఎప్పుడు స్టార్ట్ అయినా అప్పటి నుంచి తీసుకున్నాను. కాకపోతే ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఒక వర్కులు చేస్తుంటే అక్కడక్కడ కూడా ఉన్నాయి ఈ బీమా అనేది, కానీ ఇందులో కూడా చేయడం కూడా పవన్ కళ్యాణ్ గారిది మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఫ్యాన్స్ మొత్తం ఒక ఇద్దరు చనిపోతే కూడా వాళ్ళకు చెక్కులు వచ్చినాయి. వాళ్ళకి ఇంట్లో కూడా ఎంత బాధ ఉన్నా కూడా దాంతో వాళ్ళకి కొద్దిగా బాగా అయినట్లు ఉంటారు. ఎందుకంటే మంచిదే సార్ చేయడం కార్యక్రమం. ఇంకా చాలామంది జైన్ కావాలి, చూసి తీసుకోవాల్సిందే. ఇది ఒక 500 రూపాయలు ఎక్కడ వస్తే ఎక్కడ అవుతా, కానీ ఒక కుటుంబానికి మన భరోసా అందరూ చేయడం వలన ఇలా కార్యక్రమం చేయడం కూడా చాలా మంచిది. ఏ పార్టీకి లేకుండా ఈ జనసేన పార్టీలోనే ఉంది ఈ సభ్యత్వం అనేది. ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా లేదు. కాబట్టి చాలా మంచి ఆలోచన ఫ్యాన్స్ కానీ సార్ పవన్ కళ్యాణ్ సార్ది కానీ. అందరికీ నమస్తే. నా పేరు బోయ జమ్మన్న. నేను జనసేన పార్టీ సాధకగా అన్ని సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. నా పేరు సిద్ధు. నేను తెలంగాణ రాష్ట్ర యోజన విభాగం నుంచి ఇంతకుముందు ఆర్డెక్ కమిటీలో ఉన్నాను. ఇప్పుడు జనసేన సభ్యత్వాల్లో జనసేన సాధకగా ముందరికెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరము సభ్యత్వాలు స్టార్ట్ అయినప్పటి నుండి, పార్టీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా మా సభ్యత్వాలను పెంచుకుంటూనే పోతున్నాము. ఇప్పుడు దాకా మేము జిల్లా మొత్తం పోయిన సంవత్సరం 300కి పైగా చేసినాము. మొత్తం జిల్లా వైజ్గా చూసుకుంటే 1000కి పైగా చేసినాం. ఈ సాధకిగా ఉన్న ప్రతి ఒక్కరూ 200కి పైగా చేశారు గద్వాల్లో. మేము ఇప్పుడు దాదాపు మా సాధకిగా మేము చేయించాలనుకుంటున్నది మా ఒక అంచనా ప్రకారం 500కి పైచులకు చేయించాలనుకున్నాము. ఇప్పుడు దాకా 26 నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు 5వ తారీఖు ఇప్పటి వరకు 182 మంది సభ్యత్వాలు చేయించాము. దయచేసి అందరూ జన సైనికులు ఆలోచించాల్సింది ఒకటే, ఆయన మన కోసం, మన ఫ్యామిలీ కోసం మంచిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రమాదవశాత్తు ఇది ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కారణాలు, బయటికి పోయిన మనిషికి నమ్మకం లేనట్లు అయిపోయింది. ఇది గమనించిన ఆయన వాళ్ళ కుటుంబాలకి, మా జనసేన కార్యకర్తలకి, కుటుంబాలకు అండగా ఉండాలని ఈ ఒక్క ఇన్సూరెన్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుండి మేము పార్టీ మాకేం చేసిందని కాకుండా పార్టీకి మేమేం చేస్తున్నాం, మా వంతు సాయంగా ఏం చేస్తున్నాం అనేది ఒక ముందు చూపుతో నేను పార్టీలో ఏ పదవి ఆశించకుండా పార్టీ ముందుకెళ్ళాలి, పార్టీలో యువతని చర్చించాలని నా లక్ష్యం ఒకటే. పార్టీలో యువతని, వీలైనంత మంది యువతని మా పార్టీలో చేర్చించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా. నాకు ఏ పార్టీ పదవులు అవసరం లేదు. నేను పార్టీకి ఏం చేస్తున్నానో అది ముఖ్యము. నా పార్టీని ముందుకు నడిపించడం ఈ తెలంగాణ రాష్ట్రంలో అది చాలా ఇంపార్టెంట్. నాకు ఏ ఒక్కరు పార్టీ వైపు ఉన్న యువకుల్ని, పార్టీ దుక్కు ఆశయంతో చూసిన యువకుల్ని తోలుకొచ్చి పార్టీ సిద్ధాంతాల్లో వాళ్ళకి చెప్పి పార్టీలో చేర్చించడం జరుగుతుంది. మేము ఇప్పుడు నుండి కాదు, పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన బర్త్డేలకు కానీ, పార్టీ ఆవిష్కరణ దినోత్సవంలో కానీ ఇలాంటివి ఎన్నో ప్రోగ్రాంలు చేస్తుంటాము. ముందు ఇంకా చాలా చేస్తాం. మా లక్ష్యం ఒకటే, తెలంగాణలో రాబోయే ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం జనసేన కూటమి ప్రభుత్వమే. జనసేన తెలంగాణలో జెండా ఎగరవేస్తామని బరాబర్ చెప్తున్నాం. జై జనసేన. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉన్నాం. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు మనోహర్. నేను కర్నూలు జిల్లా జన సైనికుడిని, కోడుమూరు నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చాలా ఉత్సాహంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
ఒకప్పుడు బ్యానర్లు కట్టడానికి వెళ్ళి లేదా జనసేన ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు యువత ఎక్కువగా పాల్గొనడం వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ ఉత్సాహంలో బైక్ యాక్సిడెంట్లు కానీ లేదా ఫ్లెక్సీలు కట్టేటప్పుడు కరెంటు వైర్లు తగిలి చనిపోయేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుండి జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్షిప్లు కేవలం 500 రూపాయలతో 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా దాదాపు ఇప్పటివరకు 3,000 మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చేశారు. దాదాపు 25 కోట్ల వరకు జన సైనికులకు లబ్ధి చేకూరింది. దీని ద్వారా జన సైనికుల కుటుంబాలు ఎంతో ధైర్యంగా వాళ్ళు ఒక మనిషిని కోల్పోయినప్పటికీ జనసేన పార్టీ నుండి వచ్చిన ఆర్థిక సాయం వాళ్ళకి ఎంతో తోడుగా నిలబడింది. ఇప్పుడు మేము కళ్యాణ్ గారికి పోయిన సంవత్సరం చెప్పుకున్నాము, 500 అంటే పేద కుటుంబాలు సార్, 500 అంటే కొంచెం ఎక్కువ అవుతుందంటే పెద్ద మనసుతో కళ్యాణ్ గారు 500 రూపాయలని కూడా 400 చేసినారు. ఇప్పుడు ఇంకా జన సైనికులు చాలా ఉత్సాహంగా పోయినసారి 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళు ఈసారి 150, 200 కూడా చేస్తున్నారు. ఒకప్పుడు జనసేన పార్టీ అంటే కేవలం యువత, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు దీనికి సంబంధం లేదు, యువత మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడు మేము మెంబర్షిప్ చేయడానికి వెళ్తుంటే యువతతో పాటు ఉత్సాహంగా పెద్దవాళ్ళు కూడా మాది కూడా చేయండి అని అంటున్నారు. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నిజాయితీ, నిబద్ధత, స్వచ్ఛమైన రాజకీయాలు. ఏదైనా చిన్న ఆరోపణ వచ్చినా కూడా వాళ్ళకి నాయకులని విచారణ జరిపి వాళ్ళ తప్పు ఉంటే పార్టీ నుండి తీసేసే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా ఈరోజు కావాల్సింది. రాజకీయాలంటే బూతులు మాట్లాడడం కాదు, అవతల వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగత దూషణలు కాదు, నీతిగా నిజాయితీగా క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దానికి ఆకర్షితులై పెద్దలందరూ ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు మేము జనసేన పార్టీ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు పెద్దవాళ్ళు మమ్మల్ని వీళ్ళేంలే కుర్రాలులే, వీళ్ళ సినిమా రాజకీయం ఒకటే అనుకుంటున్నారు అనే విధంగా మమ్మల్ని చాలా వెకిలిగా ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే అరే మీరు సాధించారా, మీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు, ఎక్కడికి వెళ్ళినా సరే 15 కుటుంబాలు ఉన్న ఊరికి కూడా రోడ్లు వేస్తున్నాడు. మీరు ఆంధ్రాలో ఎక్కడైనా ఒక 15 నుండి ఒక 50 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడ ప్రయాణించినా కొత్త రోడ్లు దర్శనమిస్తున్నాయి. లేదంటే ఖచ్చితంగా రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ. ఆయన ముఖం చూసి సెంట్రల్ గవర్నమెంటు మనకి నిజాయితీగా పనిచేస్తున్నాడు అని గ్రామాలకి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు మంజూరు చేసి గ్రామాలని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడు. ఎప్పుడూ వెలుగులో చూడని ఊర్లు ఇప్పుడు వెలుగు కాంతులతో నిండున్నాయి. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేసి మాకు జన సైనికులకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని గర్వపడేలా చేయాలని, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, జనసేన పార్టీ ఏదో ఒక రోజు దేశంలో కూడా జెండా పాతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.